నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇరాన్ పై 3 వ్యూహాలతో దాడులకు సిద్ధమైన అమెరికా. హార్ముజ్ పై పట్టు, యురేనియం నిల్వలు స్వాధీనానికి చర్యలు. అమెరికా ఒత్తిడి వేళ ఇరాన్ సుప్రీం లీడర్ కీలక వ్యాఖ్యలు. అణు సామర్థ్యం కాపాడుకుంటూనే హార్ముజ్ పై పట్టు వీడబోమని స్పష్టీకరణ. బెంగాల్లో మళ్లీ అధికారం చేపడతామని మమతా ధీమా. కౌంటింగ్ రోజు శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సందేశం. మే 10న రాష్ట్రంలో 7,823 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్న కిషన్ రెడ్డి. వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరానే లక్ష్యమన్న భట్టి. ప్రజల అవసరాలకు లోటు రాకుండా చూడాలని ఆదేశాలు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసు శాఖతో సమన్వయం. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల ఆదేశం. ప్రైవేటు ఆసుపత్రికి దీటుగా ఉస్మానియాలో అరుదైన చికిత్స. 18 నెలల చిన్నారికి కాలేయ మార్పిడి చేసిన వైద్యులు. ఇరాన్పై తదుపరి చర్యలు చేపట్టే విషయంలో యుఎస్ సెంట్రల్ కమాండ్ 3 వ్యూహాలను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ వ్యూహాలను అడ్మిరల్ బ్రాడ్ కూపర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ఉంచనున్నట్లు సమాచారం. ఈ రాత్రి వారి మధ్య కీలక భేటీ జరగనుందని అమెరికా వార్తా సంస్థ యాక్సియోసిస్ వెల్లడించింది. అమెరికా సైన్యం సిద్ధం చేసిన ఆ 3 ఆప్షన్లేంటి? అగ్రరాజ్యం తదుపరి వ్యూహం ఎలా ఉండబోతోంది? ఈ కథనంలో చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య నిరవధిక కాల్పుల విరమణ కొనసాగుతున్న శాంతి చర్చలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ క్రమంలోనే యుఎస్ సెంట్రల్ కమాండ్ 3 వ్యూహాలను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై మెరుపు దాడులు చేయడం అందులో ఒకటని యాక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది. దాడుల ద్వారా ఇరాన్ను చర్చలకు తీసుకురావచ్చని అగ్రరాజ్యం భావిస్తోంది. అలాగే అణు కార్యక్రమం విషయంలో టెహ్రాన్ను తమ దారిలోకి తెచ్చుకోవాలని అంచనా వేస్తోంది. అయితే పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం 1949 జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ నేరాల కిందకొస్తుందని అంతర్జాతీయ న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ చమురు వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధించడం రెండో ఆప్షన్ అని యాక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది. వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరించేందుకు సైనిక దళాలను రంగంలోకి దింపి ఆ జలసంధిలో కొంత భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని అమెరికా యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు ఎల్ఎన్జీలో 20% ఈ మార్గం గుండానే వెళ్తోంది. 60 రోజులకు పైగా సాగుతోన్న యుద్ధం కారణంగా ఈ జలసంధిలో నౌకల రాకపోకలు నిలిచి ఇంధన సరఫరా స్తంభించింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి అవసరమైతే అమెరికా దళాలు నేరుగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడం మూడో ఆప్షన్. స్పెషల్ ఫోర్సెస్ ద్వారా యురేనియం నిల్వలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని అమెరికా భావిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగే ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ కూడా పాల్గొననున్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్ పై దాడులకు ముందు కూడా యుఎస్ సెంట్రల్ కమాండ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ట్రంప్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాతే ట్రంప్ యుద్ధానికి మొగ్గు చూపారు. బాంబు దాడుల కంటే పోర్టుల దిగ్బంధనమే ఎక్కువ ప్రభావం చూపుతుంది ట్రంప్ భావిస్తున్నా ఇరాన్ వెనక్కి తగ్గకపోతే సైనిక చర్యకు ఆదేశించే అవకాశాలున్నాయని యాక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది. అణు క్షిపణి అంశాలపై ఒప్పందం కోసం అమెరికా ఒత్తిడి చేస్తున్న వేళ ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరాన్ తన అణు క్షిపణి సామర్థ్యాలను కాపాడుకుంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా మొజ్తబా ఖమేనీ ఓ ప్రకటన విడుదల చేశారు. 9 కోట్ల మంది ఇరానియన్లు నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, అణు క్షిపణి సామర్థ్యాలను జాతీయ ఆస్తులుగా భావిస్తారని తెలిపారు. సముద్ర జలాలతో పాటు భూభాగాన్ని, గగనతలాన్ని ఎలాగైతే కాపాడుకుంటారో వాటిని కూడా అలాగే రక్షించుకుంటారని చెప్పారు. పర్షియన్ గల్ఫ్ లో అమెరికన్లకు సముద్రపు అట్టడుగు భాగం మాత్రమే దక్కుతుందని మొజ్తబా ఎద్దేవా చేశారు. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు కొనసాగుతుందన్నారు. అమెరికా ప్రమేయం లేనప్పుడే పర్షియన్ గల్ఫ్ కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.
ఇది అక్కడి ప్రజల పురోగతికి శ్రేయస్సుకు ఉపయోగపడుతుందని ముజ్తఫా ఖమేనీ పేర్కొన్నారు. తమ పొరుగు దేశాలతో ఇరాన్కు ఉమ్మడి బాధ్యత ఉందన్నారు. దురాశ దురుద్దేశంతో వేల కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చే విదేశీయులకు ఇక్కడ చోటు లేదని ముజ్తఫా స్పష్టం చేశారు. ఇరాన్తో జరుగుతోన్న యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధం కోసం అగ్రరాజ్యం ఇప్పటి వరకు ఏకంగా $25 బిలియన్ ఖర్చు చేసినట్లు పెంటగాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ యుద్ధం కారణంగా అమెరికాలో చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటి ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడుతోంది. మరో 6 నెలల్లో మధ్యంతర ఎన్నికలు జరగనున్న వేళ పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, యుద్ధం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అధికార రిపబ్లికన్ పార్టీని కలవరపెడుతోంది. అమెరికా ఇరాన్ యుద్ధం అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా మొదలైన యుద్ధం ఇప్పుడు అమెరికాకు పెనుభారంగా మారింది. ఇరాన్తో యుద్ధానికి సంబంధించిన ఖర్చుల వివరాలను పెంటగాన్ తొలిసారి అధికారికంగా ప్రకటించింది. ఈ యుద్ధం కోసం అమెరికా ఏకంగా $25 బిలియన్ అంటే భారత కరెన్సీలో 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు పెంటగాన్ ఉన్నతాధికారి జూల్స్ హర్ట్స్ ప్రతినిధుల సభ సాయుధ దళాల కమిటీకి వివరించారు. ఇందులో అత్యధిక శాతం నిధులు మందుగుండు సామగ్రి, ఆయుధాల కోసమే వెచ్చించినట్లు వెల్లడించారు. ఈ వ్యయం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వార్షిక బడ్జెట్తో సమానంగా ఉంది. ఈ యుద్ధంలో 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. పరిస్థితులను అదుపులో ఉంచేందుకు ప్రస్తుతం పశ్చిమాసియాలో 3 ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్లతో సహా 10,000 మందికి పైగా అదనపు బలగాలను అమెరికా మోహరించింది. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా దాడులను ప్రారంభించగా ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది. ఈ గణాంకాలపై విపక్షాలు బగ్గుమంటున్నాయి. యుద్ధం మొదలైన మొదటి 6 రోజుల్లోనే $11.3 బిలియన్ ఖర్చయ్యాయని వార్తలు రాగా ఇప్పుడు దాదాపు 2 నెలలకి కేవలం $25 బిలియన్ అని చెప్పడంపై డెమోక్రాట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఖర్చును అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సమర్థించుకున్నారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకునేందుకు ఎంత మూల్యమైనా చెల్లించక తప్పదని స్పష్టం చేశారు. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ శత్రువులకు ప్రచారాస్త్రాలు అందిస్తున్నారంటూ డెమోక్రాట్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డెమోక్రాట్ల తీరు ఓటమిని అంగీకరించేలా బాధ్యతారాహిత్యంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఇరాన్తో యుద్ధం కారణంగా అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. యుద్ధం ప్రభావం కేవలం బడ్జెట్పైనే కాదని సామాన్యుడి జేబుపై కూడా పడిందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. గల్ఫ్ దేశాల నుంచి చమురు, సహజ వాయువు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో అమెరికాలో ఇంధన ధరలు 4 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. దీనికి తోడు ఎరువులు, ఇతర నిత్యావసరాల ధరలు కూడా ఒక్కసారిగా పెరగడంతో ద్రవ్యోల్బణం తీవ్రస్థాయికి చేరింది. అటు యుద్ధాన్ని కేవలం 34% మంది అమెరికన్లు మాత్రమే సమర్థిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ క్రమంగా పడిపోతూ వస్తోంది. ఈ నవంబర్లో ప్రతినిధుల సభకు, సెనెట్కు మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ట్రంప్ యంత్రాంగానికి తలనొప్పిగా మారాయి. ధరల పెరుగుదల, ఇరాన్ యుద్ధంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు డెమోక్రాట్లు పావులు కదుపుతున్నారు. సమ్మక్క సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం క్యాంపస్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మే 10న హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ 7,823 కోట్ల విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి టెర్మినల్, తార్నాకలో జాతీయ సైన్స్ కేంద్రాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారని కేంద్ర మంత్రి వెల్లడించారు. మహబూబ్ నగర్లో 3,175 కోట్ల విలువైన జాతీయ రహదారి పనులకు వర్చువల్ గా శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. హఫీజ్పేట, జోగులాంబ రైల్వే స్టేషన్లను, కాజీపేట, విజయవాడ మధ్య 3వ రైల్వే లైన్ను జాతికి అంకితం చేయనున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును అభివృద్ది చేస్తున్నామని, తద్వారా 24,000 మందికి స్థానికంగా ఉపాధి లభిస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 10th నాడు వచ్చిన తర్వాత 7,823 కోట్లు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు వారు ప్రారంభోత్సవం చేయడం, కొన్ని
తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేయడం. 2 రకాలుగా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. మరొక 85,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్ట్స్ నిర్మాణంలో ఉన్నాయి. రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆల్మోస్ట్ 90% నిర్మాణ పనులు పూర్తయినాయి. హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట వరకు MMTS సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా పనులు మొదలైనవి, టెండర్ అయిపోయింది. దానికి ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టుకుంటాం. సుమారు 1000 కోట్ల రూపాయలతోటి సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏదైతే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి టెంపరరీ క్యాంపస్ లో ఇప్పుడు రన్ చేస్తా ఉన్నామో దానికి సంబంధించినటువంటి డిజైన్స్ కూడా వచ్చాయి. తార్నాక దగ్గర ఒక నేషనల్ సైన్స్ సెంటర్ పనులు జరుగుతూ ఉన్నాయి సుమారు 400 కోట్లతోటి. ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ సంబంధించి కూడా అది కూడా కొంత కేబినెట్ అప్రూవల్ కావాల్సింది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ కావాలి. DPR పనులు, ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ వేగవంతంగా జరుగుతూ ఉంది. 10వ తేదీ మాత్రం జహీరాబాద్ లో ఉన్నటువంటి లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ కింద నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్ లో ప్రారంభిస్తున్నాం. జహీరాబాద్కి ఇవ్వడం జరిగింది. నేనే కష్టపడి ఆ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాయి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్లో ఏర్పాటు చేస్తా ఉన్నాం. లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. 1,695 crores బిల్డింగ్ దానికోసం మనం ఖర్చు పెడతా ఉన్నాం. ఇప్పటికీ 24,000 మందికి 3 కంపెనీలతోటి MOU చేసుకోవడం జరిగింది. ఎండల తీవ్రత దృష్ట్యా డిమాండ్కు తగ్గట్టుగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాభవన్లో విద్యుత్ సరఫరాపై ఇంధన శాఖ అధికారులతో సమీక్షించిన భట్టి భానుడి వేడి సహా ఇళ్లు, ఆఫీసుల్లో ఏసీలు, కూలర్ల వాడకం విపరీతంగా పెరిగిందని వివరించారు. వ్యవసాయ అవసరాలు తోడవడంతో గ్రిడ్పై ఒత్తిడి పెరుగుతోందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యుత్ మార్కెట్పై ఒత్తిడి ఉన్నా రాష్ట్ర అవసరాలకు ఏమాత్రం లోటు రాకుండా పవర్ ఎక్స్చేంజీల ద్వారా అదనపు విద్యుత్ కొనుగోలు చేపట్టాలని అధికారులను భట్టి ఆదేశించారు. అత్యవసర సేవలకు విద్యుత్ అంతరాయం కలగకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వచ్చే ఖరీఫ్ దృష్టిలో పెట్టుకుని రైతులకు నాణ్యమైన అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఖరీఫ్ సీజన్ సన్నద్దతలో భాగంగా విత్తన సరఫరా లభ్యతపై సచివాలయంలో మంత్రి తుమ్మల సమీక్షించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా విత్తనాలను సరఫరా చేయాలన్న మంత్రి నాణ్యతపై ఎలాంటి రాజీ పడకూడదని సీడ్ టెస్టింగ్ ల్యాబ్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. నాణ్యత లేని విత్తనాల తయారీ, విక్రయాలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ప్రతి నెలాఖరులో కంపెనీలు తమ స్టాక్ వివరాలు ప్రభుత్వానికి అందించాలని, సెల్ఫ్ సర్టిఫైడ్ విత్తనాల వల్ల నష్టం కలిగితే కంపెనీలే భరించాలని సూచించారు. లూజ్ కాటన్ విత్తనాల రవాణాని అరికట్టేందుకు సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టాలని సూచించారు. మంత్రి తుమ్మలను కలిసిన డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రతినిధులు సాగుకు ముందుగానే వాతావరణ పరిస్థితులు, వర్షపాతం వివరాలు SMS, వాట్సాప్ ద్వారా రైతులకు చేరవేస్తున్నట్లు వివరించారు. ఆ సమాచారం వల్ల నాట్లు వేయాల్సిన సమయం, కోతలు చేపట్టాల్సిన సమయం ముందుగానే నిర్ణయించే అవకాశం కలుగుతుందని చెప్పారు. ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వ సహకారం అందించాలని ప్రతినిధులు కోరగా సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ను తుమ్మల ఆదేశించారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీకి తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పేరును ఎన్నికల సంఘం ప్రాథమికంగా ఖరారు చేసింది. ఈ మేరకు బంజారాహిల్స్లోని కవిత నివాసంలో ఎన్నికల అధికారులు లేఖ అందజేశారు. తెలంగాణ రక్షణ సేన పేరుపై 2 జాతీయ, 2 స్థానిక పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుపై అభ్యంతరాలను ఈసీకి తెలపాలని ప్రకటనలో పొందుపరచాలని సూచించింది. 30 రోజుల్లోపు అభ్యంతరాలను ఈసీకి తెలపాలనే విధంగా ప్రకటన ఇవ్వాలని నిర్దేశించింది. పార్టీ పేరుపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన తర్వాత తెలంగాణ రక్షణ సేన పేరు ఖరారు చేస్తామని ఈసీ లేఖలో స్పష్టం చేసింది. ఈ నెల 25న మేడ్చల్లోని అద్వయ్య కన్వెన్షన్లో కవిత తమ పార్టీ పేరును టీఆర్ఎస్ గా ప్రకటించారు. అంతకుముందే తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి పేర్లతో ఆమె ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 3వ పేరును ఈసీ ప్రాథమికంగా ఖరారు చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు ఛార్జిషీట్లో బీఆర్ఎస్ అగ్రనాయకత్వం పేర్లను ఇరికించే కుట్ర జరుగుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. అత్యంత పారదర్శకతతో జరగాల్సిన విచారణ కుట్రపూరితంగా సాగుతోందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను బెదిరించేందుకు సీఎం రేవంత్ అస్త్రంలా వాడుకుంటున్నారని ఆక్షేపించారు. చట్ట ప్రకారం జరగాల్సిన విచారణ పక్కదారి పడుతుందన్న ప్రవీణ్ కుమార్ పోలీసు ఉన్నతాధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యమంత్రి ఇచ్చే ఆదేశాలను గుడ్డిగా నమ్మొద్దని కోరారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్ల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు, ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్స వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్తో బాధపడుతున్న 18 నెలల చిన్నారికి కాలేయ మార్పిడి చేశారు. తండ్రి కాలేయం నుంచి కొంత భాగాన్ని సేకరించి చిన్నారికి అమర్చారు. 14 గంటల పాటు శస్త్రచికిత్స కొనసాగింది. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్స అందించారు. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దేశంలో ప్రభుత్వ రంగంలో ఇలాంటి శస్త్రచికిత్సలు చాలా అరుదని చెప్పారు. చిన్నారికి కాలేయ మార్పిడి చేసిన ఉస్మానియా వైద్యులను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అభినందించారు. రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ రూరల్, పంజాగుట్ట, బేగంపేట డివిజన్లలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 6 సర్కిళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బోయినపల్లి, ఖైరతాబాద్, జీడిమెట్ల టు సోమాజిగూడ సర్కిళ్లలో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇటీవల ఆర్థిక పరమైన లావాదేవీలు ఉండే శాఖలపై ప్రత్యేక దృష్టి సారించిన ఏసీబీ వాణిజ్య పన్నుల శాఖపై దృష్టి సారించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ అటవీ శాఖ అధికారి ఏసీబీకి చిక్కాడు. గుండాల మండలం నడిమిగూడెంలో పోడు భూమి సాగు చేసుకునే రైతును ఫారెస్ట్ బీట్ అధికారి 20,000 లంచం డిమాండ్ చేశాడు. డబ్బులు ఇచ్చే పరిస్థితి లేక ఆ రైతు ఏసీబీని ఆశ్రయించాడు. రైతు ఫిర్యాదు మేరకు 10,000 తీసుకుంటుండగా అటవీ శాఖ అధికారిని ఏసీబీ డీఎస్పీ రమేష్ పట్టుకున్నారు. మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఏసీబీని ఆశ్రయించడం అభినందనీయమని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ను భారత్ స్వచ్ఛందంగా నిలిపివేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ భారత త్రివిధ దళాల సమైక్యతకు ఒక ఉదాహరణని కొనియాడారు. ఏఎన్ఐ నిర్వహించిన నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 2.0లో మాట్లాడిన రక్షణ మంత్రి భారత రక్షణ వ్యూహాలు మారుతున్న ప్రపంచ పరిస్థితులపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ను ప్రస్తావించిన రాజ్నాథ్ సామర్థ్యం లేక ఆపరేషన్ సింధూర్ను ఆపేయలేదని, అది ఒక వ్యూహాత్మకమైన నిర్ణయమన్నారు. ఈ ఆపరేషన్లో త్రివిధ దళాలు సమన్వయంతో ముందుకు వెళ్లాయన్నారు. సొంత నిబంధనల ప్రకారమే ఆపరేషన్ను మొదలుపెట్టి సరైన సమయంలోనే దాన్ని ముగించామని చెప్పారు. అది స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయమని, అవసరమైతే సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. భారత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేంద్రమైతే పాక్ ఇంటర్నేషనల్ టెర్రరిజానికి కేంద్ర బిందువుగా మారిందంటూ విమర్శించారు. మతం పేరుతో లేదా భావజాలం పేరుతో ఉగ్రవాదాన్ని సమర్థించడాన్ని కేంద్ర మంత్రి తీవ్రంగా ఖండించారు. ఇది ఉగ్రవాదులకు పరోక్షంగా సహాయం చేయడమేనని, అటువంటి ధోరణులు ప్రపంచ శాంతికి అత్యంత ప్రమాదకరమని రాజ్నాథ్ హెచ్చరించారు. 226 కంటే ఎక్కువ స్థానాలు గెలుపొంది పశ్చిమ బెంగాల్లో 4వ అధికారం చేపడతామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. టీఎంసీ శ్రేణులను నిరుత్సాహపరిచేందుకు బీజేపీ ఆదేశాల మేరకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ప్రసారమైనట్లు ఆరోపించారు. 2021 ఎన్నికల సమయంలోనూ ఇలాగే జరిగినట్లు చెప్పారు. ఈ మేరకు మమతా బెనర్జీ వీడియో సందేశం విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్లో గట్టి పోటీ ఉన్నప్పటికీ బీజేపీ ఆధిక్యం సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని, క్షేత్రస్థాయి పరిస్థితులకు తగ్గట్టుగా లేవన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నప్పటికీ బెంగాల్ ప్రజలు టీఎంసీకి అనుకూలంగా తీర్పు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఎంసీ సారథ్యంలో మరోసారి మాటి మనుష్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కేంద్ర బలగాలు బీజేపీ ఏజెంట్లుగా పనిచేశాయని ధ్వజమెత్తారు. ఓట్ల లెక్కింపు రోజు టీఎంసీ శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ పార్టీ అభ్యర్థులకు రక్షణగా ఉండాలని కోరారు. తమిళనాడు, కేరళలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న కూటములు స్పష్టమైన మెజారిటీ సాధిస్తాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. అస్సాంలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు సాధిస్తుందని చెప్పారు. పుదుచ్చేరిలో గట్టి పోటీ ఇవ్వడంతో పాటు పశ్చిమ బెంగాల్ బలం పెంచుకునేందుకు బరిలో దిగినట్లు ఖర్గే తెలిపారు.